హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి హరే ప్రార్థనతో కృష్ణ మొదలు పెడదాము. ప్రభుజీ. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు దయచేసి. ఇంకా వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సో మనం చర్చిస్తున్నది 10వ అధ్యాయము. సో మనం ఎక్కడి దాకా చర్చించామండి, గుర్తుందా ఎవరికైనా? ఎనీబడి రిమెంబర్స్? 18 వరకు అయిపోయింది ప్రభుజీ. ఎస్, 18 శ్లోకం. 18 వరకు ఎక్కడైతే అర్జునుడు చెప్పారు, "ఉమ్, ఓ ఓ జనార్దన, మీ యొక్క దివ్య విభూతులను ఇంకా విస్తారంగా వివరించండి" అని చెప్పారనమాట. రైట్, ఆ ప్రశ్నతో సమాప్తమవుతుంది. ఇప్పుడు 19వ శ్లోకం నుండి మనం చూస్తాం ఏ విధంగా భగవంతుడు తన యొక్క విభూతులను చెప్పబోతున్నారు. సో 18వ శ్లోకంలో ఒక ముఖ్యమైన విషయం మీరు గమనించి ఉంటారు. అక్కడ ఒక విషయం చెప్పారు. విస్తేరా విస్తేరణాత్ ఆత్మనో యోగం విభూతిం చదన జనార్దన భూయ కథయ తృప్తిరిహి శృణ్వతో నాస్తి మే అమృతం అని చెప్తున్నారు. శృణ్వతో నా అస్తి మే అమృతం. సో ఈ మీ దివ్య విభూతుల యొక్క అమృతం ఏదైతే ఉందో అది నేను ఎంత విన్నా కానీ నాకు తనివి తీరదు కృష్ణ అని అర్జునుడు చెప్తున్నారనమాట. సో అందుకనే నేను ఎంత వింటున్నా, ఎంత ఎక్కువ వింటే అంత ఇంకా ఇంకా దాన్ని ఆస్వాదించాలి అనే ఒక కోరిక కలుగుతుంది అని అర్జునుడు వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క ప్రత్యేకమైన శ్లోకంలో. సో దాని అర్థం ఏంటి? ఒక ఇంపార్టెంట్ విషయం, లోకంలో వినడానికి చాలా టాపిక్స్ ఉన్నాయి. శ్రీమద్ భాగవతంలో కూడా ఇది వస్తుందన్నమాట. శ్రోతవ్యాధీని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః అపశ్యతామాత్మతత్వం గృహేషు గృహమేధీనాం. సో ఈ లోకంలో వినడానికి చాలా టాపిక్స్ ఉన్నాయి. శ్రోతవ్యాధీని నృణాం సంతి సహస్రశః. సహస్ర అంటే 1000. సో 1000 కంటే ఎక్కువ టాపిక్స్, అలాంటి ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. కొంతమంది డబ్బు గురించి మాట్లాడతారు, కొంతమంది ఏదేదో ఆ, భగవంతుడితో సంబంధం లేనటువంటి విషయాలు మాట్లాడతారు. దాంట్లో ఎంతో రుచి ఉంటుంది చాలా మందికి. ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తాము, సినిమాలు చూడడంలో ఎందుకు రుచి ఉంది, అందులో ఎన్నో చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వస్తాయన్నమాట. సస్పెన్స్లో ఏం జరిగింది, లాస్ట్లో హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారా, లేకపోతే విలియన్ చంపాడా, ఈ విధంగా సస్పెన్స్ క్రియేట్ చేస్తారు. డైలీ సీరియల్స్లలో కూడా అదే విధంగా మనం చూస్తామన్నమాట. సో ఇటువంటి ఎన్నో దాంట్లో ఒక మానవుడి యొక్క మతి అందులో నిమగ్నం అయిపోతుందన్నమాట, అది ఇది అంటూ. సో ఆ విధంగా ఒకవేళ మతి ఈ భౌతిక స్థాయిలో ఎప్పుడైతే నిమగ్నం అయిపోతుందో ఆ, వాళ్ళు అపశ్యతాం ఆత్మతత్వం, అపశ్యతాం ఆత్మతత్వాన్ని చూడలేకపోతారు. అంటే దాని అర్థం ఏంటి? అటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితం కోసం టైం ఉండదు. చూస్తాం కదా మనం, సార్ భగవద్గీత చదవండి సార్, లేకపోతే అది ఇది అని అంటే కరెక్టేనండి, మంచిదే భగవద్గీత, కానీ టైం లేదు. ఫ్యూచర్లో నేను ముసలోడిని అయిపోయినాక, రిటైర్ అయినాక అప్పుడు చదువుతాను. ఉమ్. సో ఈ విధంగా అనేక రకాలుగా మనసు ఆ వ్యక్తిని ఆ, ఆ అయోమయంలో పెట్టేస్తుందన్నమాట. ఉమ్. ఎందుకంటే
తను పూర్తిగా భౌతిక స్థాయిలో నిమగ్నమై ఉన్నాడు. సో అటువంటి స్థాయిలో భగవత్ కథ పట్ల, భగవత్ ఉపదేశం పట్ల రుచి కలగడం చాలా చాలా డిఫికల్ట్. ఇది సహజంగా రాదు, కానీ ఒక రకంగా వస్తుంది. ఏంటది? మహత్కృప వల్ల వస్తుంది. మహత్కృప అంటే ఒక శుద్ధ భక్తుడి యొక్క తీవ్రమైన కోరిక ఉందనుకోండి, ఈయనని ఎలాగో అలాగా నేను భక్తుడిగా మారుస్తాను అని. ఈ శుద్ధ భక్తుడు లేకపోతే భక్తురాలు ఎవరైనా ఉండొచ్చు, వారి యొక్క తీవ్రమైన కోరిక ఇంకా కరుణ వల్ల ఆ పూర్తిగా భౌతిక స్థాయిలో మునిగిపోయినటువంటి వ్యక్తిని కూడా అందులో నుంచి, నీళ్ళలో నుంచి బయటికి తీసుకొస్తారు కదా మునిగిపోయిన వ్యక్తిని, ఆ విధంగా అలా బయటికి తీసుకొచ్చి భగవంతుడి కథ పట్ల రుచి ఉత్పన్నం చేసేటట్టు చేస్తారనమాట. ఇది మహత్కృప అంటారు దీన్ని. సో అదేదో ఆ వ్యక్తికి ఏదో పూర్వజన్మ సుకృతి ఉందని కూడా కాదు, లేకపోతే ఈ జన్మలో తను ఏదో గొప్పగా భక్తి చేస్తున్నాడని కూడా కాదు. ఎటువంటి సుకృతి లేదు, ఎటువంటి భక్తి చేయాలనే కోరిక లేదు, కానీ అయినా కానీ భక్తి మార్గం పట్ల ఇంట్రెస్ట్ కలిగింది, హరి కథ పట్ల, హరి ఉపదేశం పట్ల రుచి కలిగింది అని అంటే అది మహత్కృప వల్ల, ఒక భక్తుడి యొక్క అపారమైన ఆ, కృప. రైట్. కానీ దీంట్లో ఇంకొక ఛాలెంజ్ ఉంది. ప్రభుజీ ఇదేదో లాజికల్గా చూస్తే ఒకవేళ మహత్కృప ఉంటే ఎవరైనా భక్తులుగా మారచ్చు, ఒప్పుకుంటారా? ఆ లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు, రైట్? సో ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా భక్తులు అయిపోవాలి. ఎందుకంటే ఇంతమంది మహత్కృప ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ మరి అందరూ అవ్వట్లేదు. ఆ మహత్కృప ఇచ్చే వ్యక్తి ఉండే సొసైటీలో కూడా అందరూ భక్తులు అవ్వట్లేదు, ఉదాహరణ కోసం. రైట్. సో అలా ఎందుకు? అందుకనే ప్రభుపాదుల వారు నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో, ఉపదేశామృతంలో ప్రీఫేస్ సెక్షన్లో చెప్తారనమాట. ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ అ డివోటీ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ డిపెండ్స్ అపాన్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద డివోటీ. దాని అర్థం ఏంటి? యాటిట్యూడ్ అంటే ఏంటి? తెలుగులో ఏమనొచ్చు? మనోభావం. ఓకే, క్లోజ్లీ. సో ఎటువంటి మనస్థితి ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి భక్తిలో ఎదుగుతాడా లేదా అనేది. దాని అర్థం ఏంటి? మహత్కృప అవైలబుల్గా ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి కొంచెము కూడా ఇంట్రెస్ట్ లేదనుకోండి దాన్ని స్వీకరించడానికి. చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలని చెప్పట్లేదు, కొంచెం ఇంట్రెస్ట్. అరే, ఈయన ఏదో మంచి విషయం చెప్తున్నాడు భగవద్గీత, లేకపోతే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, తను నాకు భగవద్గీత గిఫ్ట్ ఇచ్చాడు, ఒక్కసారి ఓపెన్ చేసి చదువుదాము. లేకపోతే దీంట్లో నాకేం అర్థం అవ్వట్లేదు, ఒకసారి అడిగి చూస్తాను ఏమంటాడో, నాకు ఈ ప్రశ్నలు ఉన్నాయి. దీని అర్థం ఏంటి? ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? కొంచెం ఇంట్రెస్ట్ చూపించాడు, కరెక్టా? ఆ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఉంటే అప్పుడు ఈ వ్యక్తి ఎదగగలిగే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ ఒక వ్యక్తి పట్టుకున్నాడు అనుకోండి, ఇక నాకు అసలు ఏదైనా ఎవరు వచ్చినా కానీ, భగవంతుడే దిగి వచ్చినా కానీ నేను భక్తి చేయను, అటువంటి పట్టుకున్న వ్యక్తిని ఎవరు మార్చలేరు. కరెక్ట్. మహత్కృప ఉన్నప్పటికీ ఆ వ్యక్తి పొందడానికి ఎప్పుడైతే కొంచెం కూడా ఆ, రెడీగా లేనప్పుడు అటువంటి వ్యక్తిని ఏమి చేయరాదనమాట. సో అందుకనే అటువంటి వ్యక్తులు పూర్తిగా మునిగిపోతారు, వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు. కానీ ఇక్కడ అర్జునుడు చాలా ఆపోజిట్ విషయం చెప్పారు. కరెక్ట్. సో అర్జునుడు ఏమంటున్నారు? తను కూడా భౌతిక బాధ్యతలలో ఉన్నాడు, కరెక్టా కాదా? తను ఏదో సన్యాసి కాదు. పిల్లలు లేరు, లేకపోతే డబ్బులు సంపాదించాలి, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, కరెక్టా? ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్యామిలీలలో ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళ ఫ్యామిలీలలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి, కరెక్టా? కౌరవులకి పాండవులకి మధ్య. ఎస్ ఆర్ నో? ఇంకా భార్య, పిల్లలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మనకి జాబ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, రైట్? అదేవిధంగా అర్జునుడి జాబ్ ఏంటి? క్షత్రియుడు. ఆ క్షత్రియుడు ధర్మ సంస్థాపన చేయాలి, ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు, తల తింటూ ఉంటాడు. కరెక్టా? దుర్యోధనుడు వచ్చాడు, వీళ్ళందరూ ఆ, అనవసరంగా సోషల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని సెట్ చేయడంలో ఈయన సమర్థుడు అవ్వాలి, కరెక్ట్? సో అది తన జాబ్ అన్నమాట, అది చక్కగా తను చూసుకోవాలి. సో ఈ జాబ్, జాబ్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, మనీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అర్జునుడికి కూడా ఉన్నాయి. కానీ తను వేరే స్థాయిలో ఉన్నాడు కంప్లీట్గా. తనేమంటున్నాడు? ఎంత విన్నా కానీ తనివి తీరట్లేదని. కరెక్ట్. సో అందుకనే బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే సన పాపేన పద్మపత్రమివాంభస అని కృష్ణుడు చెప్పారు భగవద్గీతలో. పద్మపత్రమివాంభస. శుద్ధ భక్తులు ఎలా ఉంటారు ఈ లోకంలో? ఏ విధంగా ఒక పద్మపత్రం ఉంటుందో. పద్మపత్రం అంటే ఏంటి? తామర పువ్వు యొక్క ఆకు. ఆ, అది మట్టి నీళ్ళల్లో ఉండి కూడా మట్టి దాన్ని అంటుకోదు,
యా, ఎందుకంటే సైంటిఫిక్గా దాని మీద ఒక వ్యాక్సీ లేయర్ ఉంటుందన్నమాట. ఆ పద్మపత్రం మీద చిన్నప్పుడు నేను చూశాను ఒకసారి. దాని మీద నీళ్ల చుక్క వేసినా కానీ జారిపోతుంది అది. సర్ఫేస్ టెన్షన్ అంటారు దాన్ని సైన్స్లో. ఆ ఆకుకి ఇంకా ఆ నీటి చుక్కకి సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది. దాని ద్వారా ఇట్ కెన్ నెవర్ స్టే ఇన్ అ స్టేబుల్ వే. ఇట్ విల్ ఆల్వేస్ ట్రై టు స్లైడ్ డౌన్. అలా ఆ, అదే విధంగా భక్తుడు కూడా ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ దాంట్లో మునిగిపోడు అనమాట. దాంతో డిటాచ్గా ఉంటాడు. పద్మపత్రం వివాంభస. అర్జునుడు ఉన్నాడు, అన్ని బాధ్యతల మధ్యలో ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, అన్ని ప్రలోభనాలు ఉన్నాయి, కరెక్టా? రైట్. మాయలో చిక్కిపోయి అన్ని అవకాశాలు ఉన్నాయి, కరెక్టా? ఇక్కడ డబ్బు ఉంది, అక్కడ అందరు సలాంలు కొడుతున్నారు, ఇక్కడ ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీతో ఆసక్తి అవ్వచ్చు. ఎస్ ఆర్ నో? రైట్. ఇక్కడ ఎన్నో చోట్లలో తను కర్మబంధనలో లేకపోతే ఆ, ఏమంటారు, మోహములో చిక్కిపోయే అవకాశం చాలా ఉంది. అయినా కానీ తను ఆ మోహంలో లేడు. పూర్తిగా తనకి కృష్ణుడి పట్ల, కృష్ణ కథ పట్ల అపారమైనటువంటి రుచి ఉంది. రైట్. ఎందుకంటే తను చాలా చాలా తీవ్రమైన భక్తి చేశాడు, చేస్తున్నాడు కాబట్టి. సో భక్తి అనేది అంతరంగము అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో తను ఆ తీవ్రమైన భక్తుడు కాబట్టి, ఉమ్, తీవ్రేణ భక్తి యోగేన, తీవ్రమైన భక్తి చేస్తున్నాడు కాబట్టి తను ఈ భౌతిక జగత్తులో ఉండి కూడా దాని ప్రభావానికి గురవ్వట్లేడనమాట. ఏ విధంగా ఒక చెరువులో చాలా చాలా మట్టి మట్టి నీళ్ళు ఉన్నప్పటికీ ఆ పద్మపత్రానికి ఏమవ్వదు. సో ఆ విధంగా భక్తులు ఉండాలన్నమాట. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభుజీ, ఇది మనకు సాధ్యమా, ఇది ఇలా అవుతుందా అనే ప్రశ్నలు మనకు వస్తాయి. కానీ ఇప్పుడు అర్జునుడికి సాధ్యమైనప్పుడు మనకు కూడా సాధ్యం అవ్వచ్చు. రైట్. ఎందుకంటే అర్జునుడు ఇక్కడ ఏం రోల్, ఏ పాత్ర నిర్వహిస్తున్నారు? ఒక బద్ధజీవుడి పాత్ర నిర్వహిస్తున్నారు, కరెక్టా? ఒక బద్ధజీవుడి యొక్క పాత్రని ప్రదర్శిస్తున్నారు అన్నమాట. ఒక బద్ధజీవుడు ఈ విధంగా చిక్కిపోయినప్పుడు, సంసార చక్రంలో అనేక ప్రాబ్లమ్స్ మధ్యలో ఉన్నప్పుడు, అటువంటి సందర్భంలో ఎటు ఏది ఎప్పుడు తోయ ఏం చేయాలనో అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి? కార్పణ్య దోషో పహత స్వభావ. అటువంటి సందర్భంలో భగవంతుడి, కృష్ణుడి యొక్క శరణాన్ని తీసుకోవాలి, భగవద్గీత వినాలి. అదే మనం చేస్తున్నాం. సో బద్ధజీవుడికి ఏకైక కార్యం ఈ మానవ జీవితంలో చక్కగా భగవంతుడు చెప్పిన కథ ఇంకా ఉపదేశము విని జీవితంలో పాటించి జీవితం సఫలం చేసుకోవాలి. ఇంకా సంసార చక్రం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. సో అది స్టార్ట్ ఎక్కడి నుంచి అవుతుంది? శ్రవణం ద్వారా అవుతుంది. రైట్. సో నేను ముందు కూడా చెప్పాను, మనం భక్తిలో ఎదుగుతున్నామా లేదా అనేది ఒక రకంగా ఎలా తెలుస్తుందంటే మనకి శ్రవణం పట్ల అపారమైనటువంటి ఆసక్తి కలిగింది. రైట్. ఇంకా నేను చూశాను కూడా, చాలామంది భక్తులు ఈ ఈ క్లాస్ జాయిన్ చేస్తారు. వాళ్ళకి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది, మరి గంటలు గంటలు ఆ, ఆ, క్లాసు వినే యొక్క అలవాటు ఉంది. రైట్. ఎవరికైతే ఆ ఆసక్తి ఉంటుందో, ఆ రుచి ఉంటుందో, వాళ్ళు రోజంతట్లో ఏదో కొంత సమయం ఖచ్చితంగా తీస్తారు. మనకి ఇష్టమైన దాన్ని చేయడానికి ఏదైనా ఒక రకంగా సందు దొరికితే సమయం ఉంటుంది అంటారు. సో ఆ విధంగా రుచి ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే సమయం కూడా ఖచ్చితంగా కేటాయిస్తాం మనం. రైట్. సో అందుకనే కథ వినడము, భగవద్గీత చదవడం, వినడము, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. శ్రవణం, కీర్తనం మన మెయిన్ ప్రాసెస్ అన్నమాట. మనం వైధి భక్తి చేస్తున్నాము. సో నవవిధా భక్తి ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ప్రత్యేకంగా శ్రవణం, కీర్తనం. సో అదే విషయం ఇక్కడ అర్జునుడు ఎంత అద్భుతంగా చెప్పారు. శృణ్వతో నాస్తి మే అమృతం. ఈ అమృతాన్ని వినడంలో నేను కొంచెం కూడా నాకు తనివి తీరట్లేదు, ఎంత విన్నా కానీ తక్కువే అనిపిస్తుంది. సో అందుకనే దయచేసి మీ దివ్యమైన విభూతులను నాకు ఇంకా ఇంకా చెప్పండి ప్లీజ్ అని చెప్తున్నారు. దీనికంటే ముందు కృష్ణుడు విభూతుల గురించి ఏ అధ్యాయంలో చెప్పారు? 7వ అధ్యాయం. గుర్తుందా అందరికీ? ఇంకా 10వ అధ్యాయంలో కూడా స్టార్ట్లో చెప్పారు. రైట్. స్టార్టింగ్ చేసిందే కృష్ణుడు తన గురించి చెప్పారు, కరెక్టా? ఈ లోకంలో ఉండే గుణాలన్నీ నా నుంచి వచ్చాయి. మహర్షయ సప్త పూర్వే. ఆ, ఈ మహర్షులు కూడా, సప్త ఋషులు కూడా అందరూ నా నుండే వచ్చారు అని చెప్పారు. తర్వాత చతుశ్లోకిలో కూడా ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు అంతా నా నుండే వచ్చింది, ఇవన్నీ కూడా చెప్పారు, కరెక్ట్? ఇదంతా విన్నతో 7వ అధ్యాయంలో అది విన్న తర్వాత, ఇంకా 10వ అధ్యాయంలో ఇప్పుడు స్టార్టింగ్ సెక్షన్ విన్న తర్వాత కూడా ఇంకా కొంచెం చెప్పండి డీటెయిల్గా అని అర్జునుడు రిక్వెస్ట్ చేశారనమాట. ఆ రిక్వెస్ట్ని విని ఇప్పుడు భగవంతుడు చెప్తారు. అది 19వ శ్లోకము. సో 19వ శ్లోకము చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి దయచేసి.
స్క్రీన్ మీద డిస్ప్లే అయింది ఆల్రెడీ. ఓకే, ఎస్, మైథిలి మాతాజీ యూ కెన్ రీడ్. హరే కృష్ణ ప్రభుజీ. దండస్తాను. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. శ్రీభగవానువాచ అంతతే కథయిష్యామి దివ్యాహాత్మవిభూతయः ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. అనువాదం. శ్రీ భగవానుడు పలికాడు, సరే, నా శోభాయమానమైన రూపాలలో కేవలము ప్రధానమైన వాటినే నేను నీకు చెబుతాను. ఎందుకంటే ఓ అర్జున, నా విభూతి విస్తారము హద్దులేనిది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో ఇక్కడ చాలా అద్భుతంగా భగవంతుడు ఒక విషయం చెప్తున్నారు. ఆ ప్రాధాన్యత కురు శ్రేష్ఠ అని చెప్తున్నారు. సో ఇక్కడ మీ విభూతుల గురించి డీటెయిల్గా చెప్పండి అంటే కృష్ణుడు ఏమంటున్నారు, అలా కాదు కానీ ప్రధానమైనటువంటిది మాత్రమే చెప్తాను అని చెప్పారు. ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నా అస్తి అంతః విస్తరస్యమే. ఎందుకంటే నా విభూతులకి ఎటువంటి అంతము లేదు. నా అస్తి అంతః, అంతము లేదు. సో అందుకే నేను ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టాను అనుకోండి, ఇక బ్రహ్మదేవుడి ఆయువు అయిపోయిన తర్వాత కూడా మన కథ నడుస్తూనే ఉంటుంది. సో అందుకనే నేను కేవలం ఇప్పుడు సమయం తక్కువ ఉంది, నువ్వు యుద్ధం కూడా చేయాలి. కేవలం నువ్వు క్లాసు వినడానికి రాలేదు, ఎక్కడ యుద్ధం కోసం వచ్చావు. సో క్లాసు కూడా ముగిస్తాను టైంకి, ఇంకా యుద్ధం కూడా చేసుకో, రైట్. సో అందుకనే ఆ ఉన్న సందర్భంలో భగవంతుడు ఆ, చాలా చాలా ఆ, క్లుప్తంగా అంటారు కదా, రైట్, సంక్షిప్త రూపంలో చెప్తారనమాట విభూతుల గురించి అలా. సో అందుకే కొంతమంది అడుగుతారు, ప్రభుజీ భగవద్గీతలో కృష్ణుడు దాని గురించి ఎందుకు చెప్పలేదు, దీని గురించి ఎందుకు చెప్పలేదు? కరెక్టా? చూడండి, భగవద్గీతలో బ్రాడ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, రైట్. ప్రిన్సిపల్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అన్ని విషయాల గురించి ఎలా చెప్పగలుగుతారు? ఉన్నదే తక్కువ సమయము, 700 శ్లోకాలు, కరెక్టా? సో ఆ విధంగా భగవంతుడు బ్రాడర్ లెవెల్లో అండర్స్టాండింగ్ ఇచ్చారు, ఈ భౌతిక జగత్తు ఏంటి, ఇదేంటి అని, కరెక్ట్. అలా ఇంకా డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ ఎవరికైనా కావాలంటే అవి ఇతర శాస్త్రాలలో ఎక్స్టెన్షన్గా ఇచ్చారు, లైక్ శ్రీమద్ భాగవతం ఉంది, రైట్. మీకు చాలా ఇప్పుడు చూడండి, భగవద్గీతలో భగవంతుడు సృష్టి ప్రళయం గురించి చాలా క్లుప్తంగా చెప్పారు కొన్ని శ్లోకాలలో. భూత్వా భూత్వా ప్రళీయతే, బ్రహ్మదేవుడి ఆయు గురించి చెప్పారు, రైట్, చాలా సింపుల్గా. కానీ సృష్టి స్టెప్ బై స్టెప్ మీకు తెలియాలంటే భాగవతం ఓపెన్ చేయాలి. స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఫస్ట్ కృష్ణుడు ఉన్నారు, పురుష అవతారాలు ఉన్నాయి, మహావిష్ణువు, గర్భదక్షాయ విష్ణు, క్షీరదక్షాయ విష్ణు, ఇంకా ఆ, భౌతిక బ్రహ్మాండము కూడా సృష్టించినప్పుడు అందులో ఫస్ట్ ఏం తయారైంది, దాని తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశారు, మొత్తం స్టెప్ బై స్టెప్ కావాలంటే భాగవతంలో చదవచ్చు, రైట్. సో అలా అని సంక్షిప్త రూపంలో ఉంటాయి భగవద్గీతలో చాలా విషయాలు. ఇంకా ఇక్కడ కూడా కృష్ణుడు ఏం చెప్తున్నారు, ప్రాధాన్యత కురుశ్రేష్ఠ, ప్రధానమైనటువంటి నేను చెప్తాను, ఎందుకంటే నా విభూతి ఏదైతే ఉందో అది అనంతమైనటువంటిది. సో భగవంతుడి విభూతి అనంతము. ఆ అనంతమైన విభూతిలో బద్ధజీవుడు ఎన్ని అర్థం చేసుకోగలుగుతాడు, అది కూడా చాలా పెద్ద విషయం, కరెక్ట్ ఆర్ నాట్? కొన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకుంటే అది చాలా ఉన్నతమైన విషయం, రైట్. సో భగవంతుడి ఒక ఆ, విభూతిలో భగవంతుడి గుణము, భగవంతుడి యొక్క భావము, ఇవన్నీ కూడా అనంతము. సో ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు భక్తవత్సలుడు, రైట్. సో భక్తవత్సలుడు అనే గుణాన్ని మనము పూర్తిగా అర్థం చేసుకోగలిగామా అనే ప్రశ్న మనల్ని మనం అడుక్కోవాలి, ఇజంట్ ఇట్? సో భక్తవత్సలుడు అంటే ఏంటి, ఎవరు చెప్తారు? అన్మ్యూట్ చేయొచ్చు ఎవరైనా. చెప్పండి, అన్మ్యూట్ చేయండి. సంబడి కెన్ డూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, దండకం. దండవత్ ప్రణామం. ప్రభుజీ, భక్తుల పట్ల వాత్సల్యం కలిగి ఉండడం అంటే కరుణ, ప్రేమ, వాత్సల్యం అంటే. ఎస్, ఓకే. ఎస్, ప్రియాంక మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, ఆమ్, చెప్పండి. ఇది నాకు ఎగ్జాంపుల్ తో చెప్తాను ప్రభుజీ, దట్స్ ఎస్, ఓకే. యా అయితే ప్లీజ్. ఒక భక్తురాలు, నా నామదేవ్ బాబా శిష్యురాలు, తను అన్ని తనకు సేవ చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు లేట్ గా లేస్తారనమాట. అంటే భగవంతుడి ధ్యానంలో ధ్యానిస్తూనే నిద్రపోతారు, కానీ మార్నింగ్ లేచేసరికి లేట్ అవుతుంది. సో అన్ని పనులు పూర్తి చేయాలి, ఎలా చేయాలి, ఆమ్,
అంట్లు తోముకోవాలి, బట్టలు ఉతకాలి, వంట చేయాలి అని తను ఆలోచిస్తూ ఉంటారనమాట. అయితే బట్టలు ఉతకడానికి వెళ్ళినప్పుడు ఒక వృద్ధ ఆవిడ రూపంలో భగవంతుడు వచ్చి ఆ, నీ పని నేను చేస్తానమ్మా, నువ్వు వేరేవి పనులు చూసుకో, ఈ పని మాత్రం నేను చేసి పెడతాను అని అంటారు అనమాట. సో అక్కడ భగవంతుడు భక్తవాత్సల్యం చూపించాడు అని అనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారంటే తన భక్తులకు కష్టం కలగకుండా తనే ఆ పనిని చేస్తున్నారు అనే విషయం చెప్పదలుచుకున్నారా? ఎస్ ప్రభుజీ. ఓకే, ఫైన్. ఓకే. సో యా, ఇన్ ఎసెన్స్ ప్రతాప్ రెడ్డి గారు చెప్పండి, మీరు అన్మ్యూట్ చేశారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవాత్మ. దండవత్ ప్రణామం. ఇప్పుడు భాగవతంలో గజేంద్ర ముఖ్యంలో ప్రహ్లాద మహారాజుని వాళ్ళని కాపాడడంలో చాలా హత్తిశాం గురించి, వాళ్ళ మీద వాత్సల్యం గురించి వాళ్ళని ఇమీడియట్ గా పిలవగానే వస్తారనే భక్తవత్సలు కూడా ఓకే, ఫైన్. ఓకే, సో ఇన్ ఎసెన్స్ భక్తవత్సలుడు భగవంతుడు, దాని అర్థం ఏంటి? భక్తుల పట్ల అపారమైన ప్రేమ తను వ్యక్తం చేస్తారు. రైట్. ఏ విధంగా ఒక తల్లి పిల్లల పట్ల వాత్సల్య భావం ఉంటుంది, కరెక్టా? పిల్లల పట్ల ఎలా ప్రేమ ఉంటుంది, తన సొంత సాక్రిఫైస్ చేసి కూడా పిల్లల కోసం తల్లి చాలా చేస్తుంది. రైట్. అదేవిధంగా భగవంతుడు కూడా భక్తుల పట్ల అదే భావం ఉంటుందన్నమాట. ఆ, నాకేమైపోతుంది, లేకపోతే నేను చెప్పిన మాట వినాలి, నా లెక్క ప్రకారం నడవలేదు, అలా ఉండదు భగవంతుడి భావం భక్తుల పట్ల. నా భక్తుడికి ఏమవుతుంది, నా భక్తుడికి ఏది నచ్చుతుంది, ఆ విధంగా భగవంతుడు ఆలోచిస్తారు. సో అదే విధంగా తన భక్త వాత్సల్యాన్ని ఎన్నో ఎన్నో లీలలలో భగవంతుడు వ్యక్తము చేశారు. రైట్. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ భక్త వాత్సల్యాన్ని కూడా మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగామా? ఎందుకంటే మనకు జీవితంలో కష్టాలు రాగానే వెంటనే మన మైండ్ యాంగ్జైటీలో వెళ్ళిపోతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది. సో ఇక్కడ విషయం అంటే భగవంతుడి వాత్సల్య భావము ఈ విధంగా కష్టాల రూపంలో వచ్చి మన యొక్క చైతన్యాన్ని భౌతిక ప్రకృతికి అతీతంగా చేయడానికి సహాయపడుతుందనే విషయం కూడా మనం ఒకవేళ గమనించలేకపోతే మరి భక్త వాత్సల్యాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేదు ఇంకా. ఎందుకంటే మన లెక్క ప్రకారం వాత్సల్యము అంటే, కృష్ణుడి కృప అంటే నాకు నచ్చిన విధానంగా రావాలి. ఇస్ ఇట్ నాట్? కానీ భగవంతుడి కృప ఏ విధంగా వస్తుందో మనము గెస్ చేయలేము. ఒక్కసారి ఆలోచించండి. విదురుడు తను హస్తినాపురంలో ఉన్నారు మంచిగా, దుర్యోధనుడు ఎంత కఠినమైన మాటలు మాట్లాడాడు. అంత పెద్ద పెద్ద ఆయనతో అలా మాట్లాడొచ్చా చెప్పండి? ఆ, అలా మాట్లాడి అక్కడి నుంచి నువ్వు మా ఎంగిలి మెతుకులు తిని పడుంటావు, అది ఇదని ఈ విధంగా చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడేసి, నువ్వు ఇప్పుడు వెళ్ళలేవు అనుకో, నిన్ను చంపేస్తాను, ఆ విధంగా మాట్లాడాడు దుర్యోధనుడు. చూశారు కదా మీరు అందరు కూడా, ఈ కథ విని ఉంటారు మీరు ముందు కూడా. సో విదురుడికి చాలా హర్ట్ అయింది. ఎస్ ఆర్ నో? రైట్. ఎవరికైనా ఇలా అకస్మాత్తుగా మీ పిల్లలే వచ్చి మిమ్మల్ని ఇంటి నుంచి తరిమేస్తే ఎలా ఉంటుంది? ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. మానవుడు అన్నప్పుడు ఖచ్చితంగా హర్ట్ అవుతుంది. కానీ అది కృష్ణుడి యొక్క వాత్సల్యం విదురుడి పట్ల. ఆ ఏదో అక్కడ ఉండాలనే కోరికను కూడా కృష్ణుడు చంపేశారు, ఆ కోరికని. సో దాట్ విదురుడు అది వదిలేసి మైత్రేయ దగ్గరికి వెళ్ళి శ్రీమద్ భాగవతాన్ని వినొచ్చు అక్కడ అద్భుతంగా. ఈ ప్లాన్ ఉండింది ఎవరిది? కృష్ణుడిది. ఏదో ఒక రకంగా విదురుడు నా భగవద్ధామానికి రావాలి, కానీ ఈయన హస్తినాపురంలోనే కూర్చొని ఉన్నాడు. కానీ ఏం చేయను ఇప్పుడు, ఇంకా మొత్తం ఇంటిని వదిలేసి మంచిగా, ఎందుకంటే అంతా ఇప్పుడు ఏం బాధ్యతలు ఏమీ లేవు, కరెక్టా? ఇంటిని వదిలేసి మంచిగా మైత్రేయ ముని కూడా ఉన్నారు, నార్త్కి వెళ్ళి ఆ, ఆ, భాగవతం విని సాధుల సాంగత్యం చేసి అద్భుతంగా నా దగ్గరికి మళ్ళీ రావచ్చు. సో సరే, ఈ పరిస్థితి కానిద్దాం. సో ఆ విధంగా భగవంతుడు అలా ఆ ఆ పరిస్థితిలో విదురుడికి అటువంటి భావం రావడము, ఆ యాంగ్జైటీ కొంచెము అక్కడి నుంచి వెళ్ళిపోదాము అనే భావం రావడం అనేది ఒక రకంగా భగవంతుడి యొక్క వాత్సల్యమే, ఇస్ ఇట్ నాట్? సో అలా తను వెళ్ళిపోయిన తర్వాత తను చాలా చాలా ఉన్నత స్థాయిలోకి ఇంకా ఎదిగిపోయాడు అనమాట పూర్తిగా. ఇక నాకు ఎటువంటి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ టైఅప్స్ ఏమీ కూడా లేవు. అక్కడ మంచిగా మైత్రేయుని దగ్గర వినడము స్టార్ట్ చేశారు, తీర్థయాత్రలు చేస్తున్నారు. రైట్. ఎప్పుడు కూడా విదురుడి బట్టలు తడిగానే ఉండేవంట. ఎందుకు? ఎప్పుడు ఎక్కడ తీర్థ నది కనిపించినా,
చిన్న తీర్థ చెరువు కనిపించినా అందులో వెళ్ళి స్నానం చేసి వచ్చేవారు. సో ఆ విధంగా పూర్తిగా ఫుల్ టైం భగవంతుడి భక్తుడైపోయాడు. అదే అక్కడ ఉన్నప్పుడు ఫుల్ టైం లేడు. కరెక్టా? హస్తినాపురంలో ఉన్నాడు, మంచి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయాడ. ఎస్ సార్ నో? ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి? ఒంటరిగా తిరుగుతున్నాడు. అయితే ఏం జరిగింది ఇక్కడ? ఇంకా భగవంతుడి మీద పూర్తిగా డిపెండ్ అయిపోయాడు. ఇంకా ఇక కృష్ణ నాకు ఇవాళ ఒక మధ్యాహ్నం పూట తిండి దొరకాలంటే నువ్వు కృప చూపించాలి. ఈ విధంగా అన్ని సమయాలలో తను స్మరిస్తూ ఉన్నాడు కృష్ణుణ్ణి. ఎంత అద్భుతం! సో బాహ్యంగా మీరు చూస్తే, ఒక లౌకిక దృష్టితో చూస్తే, ఇదేంటండి, ఇదేం మంచిది, అన్యాయం అయిపోయింది పాపం విదురుడికి, మంచిగా ఇంట్లో ఉండేవాడు రోడ్డు పాలు అయిపోయాడు. సో లౌకిక దృష్టి ఉన్న వాళ్ళకి రోడ్డు పాలు అని అనిపించవచ్చు, కానీ శుద్ధ భక్తుల దృష్టి చాలా వేరు. ఉం? వాళ్ళు కృష్ణుడికి దగ్గరయ్యారు. ఇస్ ఇట్ నాట్? సో చాలా మంది అంటారు అనాథ అయిపోయారు, రైట్? కానీ యాక్చువల్గా ఈ లోకంలో ఎవరైతే నాకు మంచి ఇల్లు ఉంది, నాకు మంచి ఫ్యామిలీ ఉంది, ఆ, నాకు ఇంకేమీ అవసరం లేదు, అటువంటి వాళ్ళు యాక్చువల్గా అనాథలు. నిజంగా ఇది శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది వింటే చాలామంది షాక్ అవుతారు. నన్ను తిట్టొచ్చు కూడా, కొంతమంది మనసులో తిట్టుకుంటారు, ఈయన పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడని, రైట్? ఎవరికైతే అనిపిస్తుందో నాకు మంచి ఫ్యామిలీ, మంచి ఇల్లు, మంచి వైఫ్, మంచి చిల్డ్రన్, మంచి డబ్బు, నాకేమీ అవసరం లేదు, భగవంతుడు అవసరం లేదు, అటువంటి వాళ్ళు యాక్చువల్గా టాప్ క్లాస్ అనాథలు అనమాట. ఇంకా ఎవరైతే వాళ్ళ యొక్క జీవితంలో అనేక నానా కష్టాలు పడుతున్నారో, ఇంకా ఆ సందర్భంలో భగవంతుడి శరణాన్ని తీసుకుంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. నానా కష్టాలు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, రోడ్డు మీద భిక్ష పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ భక్తులు కాదు, రైట్? ఇవన్నప్పటికీ ఎవరైతే భగవంతుడి శరణాన్ని తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళు యాక్చువల్గా అనాథలు కానే కాదు. అది లౌకిక దృష్టితో అనొచ్చు, ఇన్ని కష్టాలు అవుతున్నారు, రోడ్డు పాలు అయిపోయారు, అది ఇది, కానీ అటువంటి వాళ్ళు సరైన పరిస్థితిలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు భగవంతుడి శరణాన్ని తీసుకున్నారు. భగవంతుడి శరణం అనేది శాశ్వతము. ఈ లోకంలో ఉండే అన్ని శరణాలు టెంపరీ. కరెక్టా కదా? ఇప్పుడు నాకు ఒక తండ్రి యొక్క శరణం ఉంది, కానీ అది టెంపరీ. కరెక్టా? ఏదో ఒక రోజు తండ్రి గారు వదిలేసి వెళ్ళిపోవాలి, నేను కూడా వదిలేసి వెళ్ళిపోతాను ఈ లోకాన్ని, తర్వాత నా పిల్లలు, ఆ విధంగా అందరి నంబర్ వస్తుంది. కరెక్ట్? సో ఇక్కడ ఏ శరణం కూడా పర్ఫెక్ట్, శాశ్వతము కాదు. కేవలం కృష్ణుడి శరణం అనేది శాశ్వతమైనటువంటిది, ఎందుకంటే అన్ని జన్మలలో కృష్ణుడు మనతో పాటు పరమాత్మ రూపంలో ఉంటారు. ఇస్ ఇట్ నాట్? సో అందుకనే ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. భగవంతుడి భక్త వాత్సల్యము అనేక రూపాలలో రావచ్చు. ఇది ఎందుకు ఉదాహరణ ఇచ్చానంటే, ఈ ఒక్క గుణము భగవంతుడిది, భక్త వాత్సల్యం, భక్త వాత్సల్యం ఎన్నోసార్లు లేను, కానీ దీన్నే మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోతాం. దీన్ని ఒకవేళ నేను అర్థం చేసుకొని ఉంటే, నాకు ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ అందులో కృష్ణుడికి థ్యాంక్స్ చెప్తాను నేను. అలా చేయగలుగుతున్నాను అని అంటే భగవంతుడి భక్త వాత్సల్యము ఏదో కొంత అర్థం చేసుకున్నాను నేను. ఇజ్ ఇట్ నాట్? ఎందుకంటే జనరల్ అండర్స్టాండింగ్ ఏంటి, నా లెక్క ప్రకారం నడిస్తే భగవంతుడి వాత్సల్యం చూపించినట్టు, కానీ అది కర్మీ మెంటాలిటీ. కర్మీ మెంటాలిటీ అంటే ఏంటి? ఆర్థో, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని, 4 రకాల వ్యక్తులు వస్తారు కదా. సో అర్థార్థి మెంటాలిటీ ఇది. నాకు ఒకటి ఉంది, కృష్ణ నువ్వు తీర్చాలి, సో దానికోసం 16 వేలు చేయాలన్నా చేస్తాను, 4 నియమాలు పాటించాలా పాటిస్తాను, కానీ నా కోరిక ఏదైతుందో అది తీర్చాలి నువ్వు, ఓకేనా? అలా. సో ఇది సరైన మెంటాలిటీ కాదు, రైట్? సో అది భక్త వాత్సల్యం అనుకుంటే ఒక భ్రమలో ఉన్నట్టే లెక్క, ఎందుకంటే రైట్? సో అందుకనే భగవంతుడి గుణాలను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అట్ ద సేమ్ టైం భగవంతుడి ప్లాన్ని అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీ కానే కాదు, రైట్? నేను చాలాసార్లు చెప్తాను, మనము ఎప్పుడైనా జీవితాన్ని మనం బర్డ్స్ ఐ వ్యూ నుంచి చూడట్లేదు. బర్డ్స్ ఐ వ్యూ అంటే ఏంటి? హై లెవెల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనం నేను ఏ విధంగా నా చుట్టుపక్కల పరిసరాలను చూస్తున్నానో, ఇంకా చాలా మీద ఉన్న ఒక పక్షి ఏ విధంగా చూస్తుందో, ఇద్దరి దృష్టిలో చాలా తేడా ఉంది. నాకు లిమిటెడ్గా కనిపిస్తుంది, పక్షికి ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది. ఒప్పుకుంటారా? ఎందుకంటే పక్షి ఒక 100 ఫీట్ల మీద నుంచి కింద చూస్తుంది. సో పక్షికి ఏమేమి కనిపిస్తున్నాయి? నేను కనిపిస్తున్నాను, నా చుట్టుపక్కన ఉన్న ఇళ్ళన్నీ కనిపిస్తున్నాయి, నా ఇంటి వెనకాల ఉన్న చెరువు కనిపిస్తుంది, ఆ చెరువులో 2 ముసళ్ళు ఉన్నాయి అది కనిపిస్తుంది, పక్షికి అన్నీ కనిపిస్తున్నాయి. కానీ నాకు మాత్రం నా ఇంటి వెనకాల ఉన్న చెరువు కనిపించట్లేదు, ఆ చెరువులో 2 ముసళ్ళు ఉన్నాయి, నా ఇంటి పక్కన 4 పాములు ఉన్నాయి, అది కూడా నాకు కనిపించట్లేదు, రైట్? ఎందుకంటే నాకు బర్డ్స్ హై లెవెల్ నుంచి చూడట్లేదు అనమాట. అందుకనే భగవంతుడి ప్లాన్ మనకు అర్థం కాదు. కానీ భగవంతుడు ఎక్కడి నుంచి చూస్తారు? భగవంతుడు హై లెవెల్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఆయనకి, ఎందుకంటే తన వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన.
సో భగవంతుడికి కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంది. ఆయన డేటాబేస్లో వెంటనే నా ఆధార్ నంబర్ వేగానే తెలిసిపోతుంది ఈయన ఇప్పటిదాకా ఎన్ని జన్మలు ఎత్తాడు, ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ జన్మలో తను ప్రస్తుతం ఏం చేస్తున్నాడు, ఎంత నిజమైన భక్తి చేస్తున్నాడు, ఎంత యాక్టింగ్ చేస్తున్నాడు, కృష్ణుడు అంతా తెలుస్తుంది. ఆ, ఎంత భక్తుల ముందు భక్తుడిలాగా ప్రవర్తిస్తున్నాడు, ఇంకా నిజ జీవితంలో ఏమేం చేస్తున్నాడు, కృష్ణుడికి అంతా తెలుస్తుంది. మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. అందుకనే మనం ఏది చేసినా కానీ తప్పించుకోరాదు. కృష్ణ నోస్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ కృష్ణ నోస్. రైట్. సో అందుకనే చాలా ప్రామాణికంగా ఉండాలి. అలా ప్రామాణికంగా ఉంటే కృష్ణుడికి చాలా నచ్చుతుంది. ఇట్స్ వెరీ వెరీ గుడ్. సో అలా అని ఆయనకు అంతా తెలుసు. అంతా తెలుసుకుని తను తన సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్న భక్తులు వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తారు. ఏం తయారు చేస్తారు? రోడ్ మ్యాప్. రోడ్ మ్యాప్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? విన్నారా ఎప్పుడైనా రోడ్ మ్యాప్? కెన్ సంబడి టెల్? నో వన్? దారి ప్రభుజీ. దారి. ఇంకా? హరే కృష్ణ. హరే అంటే కృష్ణ. భక్తి మార్గంలో వెళ్ళడానికి ఓకే. స్టెప్ ఎస్. బై స్టెప్. స్టెప్ మన బై స్టెప్. పరదారికి వెళ్ళవాలి అది ప్రభుజీ. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ముందు ముందు ఇంకా ఫ్యూచర్ అంటే మనం ఎస్. భగవద్ధామానికి ఎలా వెళ్ళాలో దారి చూపిస్తాడు ప్రభుజీ. ఎస్. చాలా బాగా చెప్పారు. సో ఈ విధంగా రోడ్ మ్యాప్ అంటే ఏంటంటే మనం ఇక్కడ ఉన్నామండి, ఇక్కడికి చేరాలి, అక్కడికి చేరాలంటే ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ ఏమేం మధ్యలో స్టేషన్స్ వస్తాయి, ఎలా వెళ్ళాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని తర్వాత బస్సు తీసుకోవాలన్నా, ట్రైన్ తీసుకోవాలన్నా, రిక్షా తీసుకోవాలన్నా, కరెక్టా కదా? ఇవన్నీ ఉంటాయి కదా. ఆ, అదేవిధంగా మనము భగవంతుడి దగ్గరికి చేరాలి అని అంటే ఏమేం చేయాలి, ఆ, ఏమేం పరిస్థితులు ఉంటాయి, ఆ, ఎలా అనేది భగవంతుడు తన భక్తుల కోసం ఆల్రెడీ మంచిగా ప్లాన్ చేసి పెడతారు. మనం ఎంత మంచిగా సాధన చేసి ప్రామాణికంగా సాధన చేస్తామో అంత ఆ ప్లాన్ని యాజ్ ఇట్ ఈస్గా నడిపించడంలో మనము సఫలమవుతాం అన్నమాట. రైట్. సో ఆ విధంగా భగవంతుడి యొక్క ప్లాన్ మనం అర్థం చేసుకోవడం చాలా డిఫికల్ట్. రైట్. ఎందుకంటే మనకి హై లెవెల్ అండర్స్టాండింగ్ లేదు. మన దగ్గర ఉన్న కొంచెం చిన్న బుద్ధితో, చిన్న డేటాతో మనం మాట్లాడుతున్నాం. కానీ భగవంతుడి దగ్గర ఫుల్ డేటా ఉందన్నమాట. సో అందుకనే మనం ఎప్పుడు కూడా మన చేతుల్లో ఉండేది ఒకటే. భగవంతుడి ప్లాన్ మనకు అర్థమైందా, అర్థం అవ్వలేదా అనేది అంత ఇంపార్టెంట్ కాదు. రైట్. ప్రామాణికంగా మనం భక్తి చేస్తున్నామా, రోజు భగవంతుడికి మన హృదయాన్ని అర్పిస్తున్నామా, అది ఇంపార్టెంట్. అది చేస్తే ఆటోమేటిక్గా భగవంతుడి ప్లాను చాలా చాలా స్మూత్గా నడుస్తుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్. ముందు కూడా ఒకసారి చెప్పాను, ఇది ఒక తల్లి తన పిల్లకు, తన కొడుకు కోసం ఒక స్వెటర్ తయారు చేస్తుంది. సో చిన్న పిల్లోడు కింది నుంచి చూస్తున్నాడు అనమాట. కింది నుంచి తనకు స్వెటర్ డిజైన్ కనిపించట్లేదు, అన్ని దారాలు పిచ్చి పిచ్చి గీతలు కనిపిస్తున్నాయి. ఆ, సో కానీ పిల్లోడు ఎప్పుడైతే మీది నుంచి చూశాడో, తల్లి యాంగిల్ నుంచి, అప్పుడు అర్థమైంది, అరే ఎంత మంచి డిజైన్ నా కోసం మమ్మీ తయారు చేస్తుంది అనేది. అదేవిధంగా భగవంతుడి ప్లాన్ మనం కింది నుంచి చూస్తే, ఏం ప్లాన్, ఏం చేశాడు కృష్ణుడు నా కోసం, ఆ ఆ విధంగా అని అనిపిస్తుంది మనకి. అనిపిస్తుంది, మనసు చెప్తుంది అలా, ఏం చేశాడు, నేను ఇంత భక్తి చేస్తున్నావు, ఇన్ని ఏళ్ళ నుంచి పదార్థమాలలు చేస్తున్నావు, ఒక్క కోరికైనా తీరిందా? ఆ, తీరలేదు. ఏం చేస్తావు? ఎందుకంటే కింది నుంచి చూస్తున్నాం కాబట్టి. మీద ఆల్రెడీ ఒక మంచి డిజైన్ తయారవుతుంది మనం భగవద్ధామానికి వెళ్ళడానికి. ఆ డిజైన్ కనిపించట్లేదు. తప్పు మనదే, కరెక్టా? అది కనిపించలేకపోతుంది మనకి. సో అందుకనే జస్ట్ వెయిట్. ఏదో ఒక రోజు ఆ స్వెటర్ తయారైనాక ఎవరికి దొరుకుతుంది? ఆ కొడుక్కే దొరుకుతుంది కదా. తల్లి ఎవరి కోసం చేస్తుంది స్వెటర్? సో మనం ఆ డిజైన్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఆ డిజైన్ నాకు అర్థమైనా అవ్వకపోయినా స్వెటర్ నాకే వస్తుంది, ఎందుకంటే తల్లి నా కోసం స్వెటర్ తయారు చేస్తుంది కాబట్టి. రైట్. అదేవిధంగా మనకు ఆ ప్లాన్ అర్థమైనా అవ్వకపోయినా కానీ మనం ప్రామాణికంగా భక్తి చేస్తే ఆఖరికి ఆ ప్లాన్ చక్కగా నడుస్తుంది, మనం భగవద్ధామానికి వెళ్ళిపోతాం. సో అందుకనే బాటమ్ లైన్ ఏంటంటే మన చేతిలో ఉన్నది ప్రామాణికంగా భక్తి చేయడం. ప్రామాణికంగా అంటే ఒకటి, ప్రామాణికతలో ఒకటేంటంటే అహైతుకి అప్రతిహత. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి భౌతికమైన హేతు లేకుండా, ఇంకా ఎటువంటి ఆటంకాలు లేకుండా. భక్తి అంటే చాలా మందికి వారానికి ఒకసారి చేసేది అలా ఫీల్ వస్తుంది, వారానికి ఒకసారి క్లాస్ అటెండ్ చేస్తారు కదా. అలా కాదు, ఇది రోజు చేసేది, అనుక్షణం చేసేది. సో అలా ప్రామాణికంగా, ఇంకా తీవ్రతగా అంటే ఏంటి? ఆ, ఒక భక్తుడి తీవ్రత వేరే భక్తుడి తీవ్రతతో డిఫరెంట్గా ఉండొచ్చు. కరెక్ట్. సో తీవ్రతని కంపేర్ చేయరాదు. సో తీవ్రత ఏంటంటే నేను నిన్న ఎలా ఉన్నానో దానికంటే ఇవాళ కొంచెం ఎదిగానా లేదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో మన లెవెల్లో ఉండే మన తీవ్రతని మనం నెక్స్ట్ లెవెల్కి పెంచుకోవాలి.
కరెక్ట్. సో ఆ విధంగా తీవ్రత పెరగడం అంటే ఏంటి? ఎక్కువ కంటే ఎక్కువ సమయం మనం భగవంతుడికి కేటాయిస్తున్నాం. రైట్. సో ఇంక్రీజ్ కృష్ణ టైం, రిడ్యూస్ మాయా టైం అని అంటారు. రైట్. రాధేశ్యామ్ ప్రభు చెప్తారు క్లాస్లో. సో ఎంతకంటే ఎక్కువ మనం కృష్ణుడి కోసం సమయం కేటాయిస్తాం, ఆటోమేటిక్గా మాయ కోసము సమయం ఇచ్చే అవకాశము ఉండదు. సో అప్పుడు ఈ సినిమాలు, పాటలు, పాత ఫ్రెండ్ వచ్చాడు, గాసిపులు చేద్దాము, అవన్నిటికీ టైమే ఉండదు. ఎందుకంటే పొద్దున జపం చేయాలి, మధ్యాహ్నం బ్రేక్ ఉంటే రీడింగ్ చేయాలి, మళ్ళీ సాయంత్రం ఒక రీడింగ్ చేయాలి, మళ్ళీ ఈవినింగ్ క్లాస్ అటెండ్ చేయాలి. ఇంకా టైం ఎక్కడుంది? చాలా అద్భుతం. ఇలాగే ఉండాలి లైఫ్ అంటే. ఎక్కడ సందు దొరికినా కృష్ణుని అక్కడ తీసుకొచ్చేయాలి. దట్ ఈస్ హౌ అవర్ లైఫ్ ఇస్. మనం ఏదో కోల్పోతున్నామని అనుకోకండి. ఎప్పుడెప్పుడు నా లైఫ్ ఎలా అయిపోయింది, ఆ? అసలు ఆట లేదు, పాట లేదు, ఫ్రెండ్స్ లేరు నాకు, ఎప్పుడు భాగవతము భగవద్గీత హరే కృష్ణ, చిక్కిపోయాను అసలు ఇస్కాన్కి వచ్చి అని మైండ్ చెప్తుంది. ఎందుకంటే ఈ మైండ్ ఎన్నో ఎన్నో జన్మల నుంచి భౌతిక జగత్తులో తిరుగుతుంది. కరెక్టా? ఇంకా మనల్ని తిప్పాలని అది ప్రయత్నిస్తుంటుంది, దాని ప్రయత్నం వచ్చేస్తుంది. సో ఇటువంటి ఆర్గ్యుమెంట్కి లోనైన వాళ్ళు బహుశా విడిచిపెట్టి వెళ్ళిపోతారు కూడా. మా కళ్ళారా ఎంతో మందిని చూసాం, ఎంతో మందిని. మీరంతా చాలా సౌభాగ్యవంతులు యాక్చువల్గా. ఇందులో మహత్కృప, ప్రభుపాదుల వారి కృప మీ మీద ఉంది. మీరు కూడా తీవ్రతగా ప్రామాణికంగా చేస్తారు. యాక్చువల్గా మొన్న పరంపూజ్య భక్తి వికాస్ మహారాజుల వారు వచ్చారు హైదరాబాద్కి. తను ఒక అద్భుతమైన విషయం చెప్పారు. 2-3 టైమ్స్ రిపీట్ చేశారు. ఫస్ట్ టైం విన్నప్పుడు అదంతా మాకు క్లిక్ అవ్వలేదు. అందుకని నాకు ఎందుకు ఇదే రిపీట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు అందరూ. తర్వాత అర్థమైంది అది చాలా చాలా గంభీరమైన విషయం అని. ఏంటది? ఇది లో భాగవతం క్లాస్ ఇస్తున్నాను. నేను అక్కడికి వెళ్ళాను అత్తాపూర్లో మహారాజ్ క్లాస్ వినడానికి. తను ఏమన్నారంటే, ఈ కలియుగంలో ఎవరైనా భక్తి చేస్తున్నారు, ఒక భక్తిలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే అది సాధ్యమే కాదు యాక్చువల్గా. ఎవరైనా చేశారు అని అంటే అది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోవాలి యాక్చువల్గా. అంత దిగజారిపోయినటువంటి ఒక వాతావరణంలో మనం ఉండడం అనేది జరుగుతుందన్నమాట. రైట్. అటువంటి సందర్భంలో ఒక వ్యక్తి భక్తిలో కమిట్మెంట్ తీసుకున్నాడు, మాలలు చేస్తున్నారు, ఇంకా ఎదుగుతున్నారు, కంఠిమాల తీసుకున్నారు, విగ్రహాలు స్థాపించుకున్నారు, తర్వాత దీక్ష తీసుకున్నారా. ఇది అసలు ఆ, ఊహించలేని విషయం ఇది ఒక రకంగా చూస్తే. రైట్. సో ఆ విధంగా మహారాజ్ చెప్తున్నారు, ఐ వుడ్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ ఎనీబడి కమ్స్ టు డివోషనల్ సర్వీస్ అని చెప్తారు. ఇట్స్ ఎ సర్ప్రైజింగ్ థింగ్ అని చెప్తున్నారు. సో ఇట్స్ యాక్చువల్లీ సర్ప్రైజింగ్. ఈ లోకంలో ఉండే భౌతిక ప్రభావం ఎంత ప్రబలంగా ఉందంటే ఇదంతా ఈజీ కాదు ఇందులో కమిట్మెంట్ రావడానికి. ఇంకా మా కళ్ళారా మేము చూసాను, ఎంతోమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు. ఇస్ ఇట్ నాట్? సో ఆ విధంగా అందరికీ ఆ యొక్క తీవ్రత కానివ్వండి, ఆ, ఈ విలువ తెలియదు. రైట్. కానీ మీ అందరు ఉన్నారు, రెగ్యులర్గా వస్తున్నారు. సో అందుకని మీరు చాలా సౌభాగ్యవంతులు. రైట్. సో ఇదే విధంగా ప్రామాణికంగా మనం ముందుకెళ్తూ ఉండాలి. ఇంకా అంత్యకాలంలో భగవంతుని స్మరించాలి, ఇంకా భగవద్ధామానికి వెళ్ళిపోవాలి, స్టోరీ క్లోజ్ చేసేయాలి ఇదే జన్మలో. ఓకే. సో ఇప్పుడు నేను విరామం తీసుకుంటాను. సో ఈ శ్లోకంలో ఏం తప్పుదలుచుకున్నానంటే, భగవంతుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు, ప్రాధాన్యత కేవలం ప్రధానమైనటువంటివి అర్థం చేసుకోవచ్చు. దానికోసము భగవంతుడి భక్త వాత్సల్యం కానివ్వండి, భగవంతుడి మన ప్లాన్ కానివ్వండి, ఇవన్నింటినీ కూడా ఈ దృష్టితోనే చూడాలి ఎప్పుడు కూడా. కృష్ణ నాకు అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుందో, కానీ నాకు తెలుసు మీరు నా కోసం మంచి ప్లాన్ వేశారని. రైట్. ఆ పిల్లోడు ఉన్నాడు, కృష్ణ నాకు అర్థం అవ్వట్లేదు, మమ్మీ నాకు అర్థం అవ్వట్లేదు, నువ్వు ఏం కుడుతున్నావు అప్పటి నుంచి, కింద నుంచి ఏం కనిపించట్లేదు, కానీ నాకు తెలుసు ఏదో మంచి బట్ట నాకు తెచ్చిస్తాను లాస్ట్కి. ఎస్ ఆర్ నో? సో ఆ భావంతో మనం ఉండాలి ఎప్పుడు కూడా. దీన్నే శ్రద్ధ అంటారు. ఎస్ ఆర్ నో? ఎందుకంటే మనకి క్లియర్గా కనిపించలేకపోయినప్పటికీ మనం కృష్ణుడి మీద ఆ నమ్మకం ఉంచుకుంటున్నాం. కరెక్ట్. సో ఎంత శ్రద్ధ దృఢంగా ఉంటుందో అంత మనం భక్తిలో ఇంకా ఎదగొచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.